మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. మనకి వర్చువాలిటీ చాలా ఎక్కువైపోయింది. చందమామని కూడాను మనం కంప్లీట్గా ఒక రూమ్లో బంధిస్తున్నాం. మన చుట్టూతా కంప్లీట్గా ఒక పీస్ఫుల్ మైండ్ సెట్ని కలిగే విధంగా మన ఎన్విరాన్మెంట్ని సెట్ చేసుకుంటున్నాం వర్చువల్గా. ఇవన్నీ చేయటం వల్ల మనం పిల్లలకి చూపించగలుగుతున్నాం, కానీ ఎంజాయ్ చేయగలిగేంత కెపాసిటీ వాళ్ళకి ఇవ్వగలుగుతున్నామా? అసలు ఈ వర్చువల్గా చూపించటంలో వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారు, ఆ ఎంజాయ్మెంట్ వాళ్ళకి ఎంతవరకు అందుతుంది ఇవన్నీ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ కృష్ణ భరత్ గారు. ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, వర్చువల్గా మనకి చాలా ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసాయి. స్కైని డెకరేట్ చేసేసి కంప్లీట్గా ఒక మూన్ లేదంటే స్టార్స్ని రూమ్లో చూపిస్తున్నారు. అండ్ చుట్టుపక్క మనకి గోడల మీద వర్చువల్గా ఏంటంటే చెట్లు, కొండలు, గ్రీనరీ, నదులు, ఏది కావాలంటే అది మన రూమ్లోని తెచ్చిపెట్టేస్తున్నారు. అలా కరెక్టా? నువ్వు ఓపెన్గా వెళ్ళి టెర్రస్ మీదకి వెళ్తే, లేదు అంటే నీ కిటికీ ఓపెన్ చేస్తే చందమామ కనిపిస్తాడు, చుక్కలు కనిపిస్తాయి, మంచి గాలి వస్తుంది. అదే కొండల వరకు వెళ్ళక్కర్లేదు, మన నేచర్ చుట్టూ ఉన్న నేచర్ని అలా ఎంజాయ్ చేయడం అంటే దానికి దగ్గరగా వెళ్ళి ఎంజాయ్ చేయడమా, లేదంటే నాలుగు గోడల మధ్యలో ఉండే ఎంజాయ్ చేయడం, ఏది కరెక్ట్? మీరు అడిగింది మంచి ప్రశ్న అండి. ఈరోజు సమాజంలో మానసిక సమస్యలు ఎక్కువయ్యాయి, అందరూ ఒప్పుకోవాల్సిన అంశం. పిల్లల్లో కూడా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, యాంగ్జైటీస్ ఎక్కువ అవుతున్నాయి, పెద్దల్లో కూడా ఎక్కువ అవుతున్నాయి గమనిస్తున్నామండి. దీనికి ప్రధానమైన కారణం ఏంటండి? ప్రకృతి నుంచి దూరంగా జరిగిపోవటం. మనం అన్నీ ఆర్టిఫిషియల్గానే అనుభవిస్తుంది తప్ప ప్రకృతి సహజంగా ఇచ్చిన వాటిని మనం తీసుకోవట్లేదు. ఈరోజు మీరు గమనించండి, వాటర్ ఫ్రీగా దొరుకుతుంది, కానీ దాన్ని ఎవరు తీసుకోవట్లేదు, కొనుక్కొని మనం తాగుతున్నామండి. అంటే ఫ్రీగా వచ్చే, అంటే ప్రకృతి సహజసిద్ధంగా ఫ్రీగా ఇచ్చిన కొన్ని అమూల్యమైన వాటిని మనం అనుభవించలేకపోతాం, తీసుకోలేకపోతున్నాం. ఫ్రెష్ ఎయిర్ వస్తుందండి. మీరు అలా చల్లగాలికి సాయంత్రం అలా బయటకు వెళ్ళాలంటే ఒక చల్ల గాలి వస్తుంది, అది ఫ్రీ, మీరు దానికి కాస్ట్ ఎక్కర్లా. దానికి మనం రూమ్లో ఒక పెట్టలాగా తెచ్చిపెట్టి, ఏసీ తెచ్చిపెట్టి చల్లగానే అనుభవిస్తున్నాము. ఎప్పుడే మీరు గమనించండి, ప్రకృతి సహజసిద్ధంగా ఉండే వాటిలో ఎంతో ఉపయోగాలు ఉంటాయి. ఈరోజు పిల్లలు చూడండి, మనం స్కూల్స్లో కానివ్వండి, ఇళ్ళల్లో కానివ్వండి, ఏసీలో ఉంచేస్తున్నాము, ఎక్కడ కూడా ఎండ అనేది తగలకుండా చూస్తున్నాము. ఎండ అసలు ఎక్కడికి తగలట్లేదు, పిల్లలకి ఎండ అనేది కానీ వర్షం కానీ ఎక్కడ తగలట్లేదు. కానీ సైకాలజీ ఏం చెప్తుందంటే అండి, పెద్దలైనా పిల్లలైనా ఎవరైతే సన్ రైజెస్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళలో పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ డెవలప్ అవుతుందని చెప్తుందండి. పిఎంఏ అంటారు. ఫ్రీక్వెంట్గా మీరు ఎండకి ఎక్స్పోజ్ అయితే, సన్ రైజెస్కి, సూర్యకిరణాలకు ఎక్స్పోజ్ అయితే తెలియకుండానే మీలో జీవితాన్ని ఒక సానుకూల దృక్పథం చూసే అలవాటు అవుతుంది. మనం దాన్ని మిస్ చేస్తున్నాం. ఈ ఫ్లోరోసెంట్ లైట్స్ వీటితో మధ్య, ఏసీల మధ్య మనం బతికేస్తున్నాము. అందుకనే ఈరోజు ప్రతిదీ నెగిటివ్గా చూడటం అనేది అలవాటు అయిపోయింది. ఈ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ లేదు. ఏది జరిగినా ముందు ఫస్ట్ దాన్ని నెగిటివ్గానే చూడటం, దాంట్లో పాజిటివ్ కోణాన్ని అసలు చూడలేకపోవటం. దీనికి వన్ ఆఫ్ ద రీజన్, అంటే దానికి చాలా ఉన్నాయి, దాంట్లో వన్ ఆఫ్ ద రీజన్ అంటే ఈ ప్రకృతి నుంచి దూరంగా ఉంటాం. ఎప్పుడైనా మీకు మనసు కొంచెము టిక్లుగా ఉందండి, అంటే మీకు ఏదో బాధగా అనిపించవచ్చు, లేదంటే డల్గా అనిపించవచ్చు. అలాంటి సమయాల్లో మీరు పచ్చని పొలాల మధ్యకి వెళ్ళండి, మీరు మీ ఫీల్లో మార్పు వస్తుందా లేదా? వస్తుంది. ఎందుకండి? అక్కడ ఉండే వాతావరణం, గాలి, ఆ గ్రీనరీ, ఆ గాలి, ఆ వాతావరణము, ఇది తెలియకుండానే మన మనసును కొంచెం స్వాంతనపరిచే అవకాశం ఉంటుంది, మనం కొంచెం బెటర్ ఫీల్ అవుతాము. ఇది ఇప్పుడు ఈరోజు అదిమానేసి మనం గోళ్ళకి తెచ్చుకుంటున్నాము గ్రీనరీ. మీకు ఆ సహజమైన అనుభూతి ఎక్కడి నుంచి వస్తుంది? ఆర్టిఫిషియల్ ఎప్పుడు ఆర్టిఫిషియల్ లేకండి, కృత్రిమం అనేది ఎప్పుడు కృత్రిమే. కాబట్టి ప్రకృతితో ఎప్పుడైతే మమేకం అవుతారో మనుషులు, సమాజం మమేకమవుతుందో ఆ రోజు వాళ్ళ మెంటల్ హెల్త్ బాగుంటుంది, సామాజిక ఆరోగ్యం బాగుంటుంది, వ్యక్తిగత ఆరోగ్యం కూడా బాగుంటుందండి. ఓకే, అది లేదు ఈరోజు. రాను రాను మనందరం కూడా ప్రకృతి నుంచి దూరం అయిపోతూ ఉన్నాం. ఆహార విషయంలో కావచ్చు, జీవనశైలిలో కావచ్చు, ప్రతిదీ మనం దూరం అయిపోయి ఆర్టిఫిషియల్ వాటి మీద ఎక్కువగా ఆధారపడటం అనేది జరుగుతూ ఉంది. మీకు గతంలో చూడండి, కమ్యూనికేషన్ ఏం వాడేవాళ్ళంటే ఉత్తరాలు వాడేవాళ్ళం. ఈరోజు ఫోన్లు వచ్చాయి,
మెసేజ్లు చేసేసుకుంటున్నాము ఉన్నాయి. ఎక్కడన్నా ఉత్తరం రాయడం మీరు గమనించారా? లేదు, ఎక్కడా లేదు. ఓన్లీ ఎగ్జామ్ పేపర్లో రాస్తున్నారు సార్. ఎగ్జామ్ పేపర్లో రాస్తున్నారు అంతే. అది పార్ట్ ఆఫ్ ఏదో రాయమంటే రాస్తున్నారు తప్ప మామూలుగా మన దూర బంధువులు ఉండే వాళ్ళకి యోగక్షేమాలు కనుక్కోవడానికి ఉత్తరాలు అనేవి లేవండి. ఉత్తరం రాయటం అంటే హ్యాండ్ రైటింగ్ అనేది, రైటింగ్ అనేది ఒక న్యూరో మస్కులర్ యాక్టివిటీ అండి. అంటే మీ భావాలని మీరు పేపర్ మీద పెట్టడం వల్ల మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే మీరు ఎలా వ్యక్తపరచాలో మీకు తెలుస్తుంది. ఒక ఏదైనా బాధని కానీ ఏదైనా దేనైనా ఎలా వ్యక్తపరచాలో తెలుస్తుంది. ఎదుటి వాళ్ళతో ఆ కనెక్షన్ అనేది. కనీసం ఇంతకు ముందు ప్రేమ లేఖలైనా ఉండేవండి, ఇప్పుడు అవి కూడా లేవండి. అప్పుడు వాటిని కూడా తిట్టుకునేవాళ్ళు, ఇప్పుడు అవి కూడా లేవు. కనుమరుగైపోయాయి. ప్రేమలేఖలు ఉండే వాటిని ఎంతగా చదువుకునేవాళ్ళండి. ఏదన్నా ఒకటి వస్తే అసలు దాంట్లో ఎంత రసాస్వాదన ఉంటుంది, ఎంత గ్రేట్ ఫీలింగ్ ఉంటుంది, ఉండేది కదండి. ఇప్పుడు అవి కూడా లేవు కదా. మెసేజ్ జస్ట్ అలా మెసేజ్లో వెళ్ళిపోతుంది. అంటే మనం ఆ రాందాను ఈ లైవ్నెస్ కోల్పోతున్నాం అన్నమాట. ఉత్తరం రాయటం వల్ల ఏమవుతుందంటే అండి, మీకు స్పష్టత వస్తుంది. ముందు మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు అంటే ఏం కమ్యూనికేట్ చేయాలో మీకు స్పష్టత వస్తుంది. అవతల వాళ్ళకి ఏంటండి, మీ దగ్గర నుంచి ఎప్పుడైతే లెటర్ అందుకుంటారో వాళ్ళకు ఒక ఆనందం వస్తుంది, ఒక మంచి ఫీల్ వస్తుంది అన్నమాట. ఇది మనం తెలియకుండానే మనం మిస్ అయిపోయాం. మన జీవనంలో అది మిస్ అయిపోయింది. ఇలా మనం ప్రకృతి ఏదైతే ఫ్రీగా ఇస్తుందో, ప్రకృతి ఏదైతే మనకు తెలియకుండా మనకి బెనిఫిట్ చేస్తుందో, మనకి లాభపరుస్తుందో, వాటన్నిటినీ పక్కన పడేసి మనం కృత్రిమంగా ఉన్న వాటి మీద ఆధారపడటం వల్లే ఈరోజు మనకి బంధాల్లో కావచ్చు, మనుషుల్లో కావచ్చు, లేదా సమాజంలో కావచ్చు కొన్ని ఇబ్బందులకరమైన పరిస్థితులు అనేది రావటం అనేది జరుగుతుందండి. ఒక్కటే అండి, ఎప్పుడైనా మనిషి ప్రకృతి వేరువేరు కాదు. మనిషి ప్రకృతి ఒక పార్ట్ అంతే. ప్రకృతిలో మనిషి ఒక భాగం. అక్కడ ఆ భాగాన్ని అక్కడ ఉంచితేనే హ్యాపీ. ఎలా ఉండాలో అలా ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి మీరు ఎక్కడో పెడుతున్నారు, ఆటోమేటిక్గా మీకు రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఒక్క సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలండి. వీలైనంత వరకు మనం ప్రకృతికి దూరంగా ఉండాలి. మనమైనా సరే ప్రకృతి దగ్గరగా ఉండాలి. మనమైనా సరే మన పిల్లలైనా సరే ఎప్పుడైతే ప్రకృతికి దగ్గరగా ఉంటారో వాళ్ళు కొంచెం ఎక్కువ సంతోషం అనుభవించే అవకాశం ఉంటుంది. జీవితాన్ని కూడా ఒక భిన్నమైన దృక్పథంలో చూసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.